ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా జనం చిత్రాడు కూడా తరలి వచ్చారు. మరో పక్క చూస్తుంటే ఇప్పుడు గూగుల్లో చిత్రాడ వేరే చిత్రాడ అనేది ఒక ట్రెండింగ్ కూడా మారిందని చెప్పాలి. అదేవిధంగా కనీ విని ఎరుగని రీతిలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం పంపించేందుకు, అదేవిధంగా మండు వేసవిలో ఎవరో ఇబ్బంది పడకుండా ఉండేందుకు దారి పడుగున లక్షలాదిగా తరలి వస్తున్న జన సైనికుల కోసం పండ్లు, ముఖ్యంగా బటర్ మిల్క్ కానీ, లస్సీ, పుచ్చకాయలు, ఇతర జ్యూసులు, మజ్జిగ, ఇలా ఎక్కడ ఏ లోట్లు లేకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మన విజువల్లో చూడొచ్చు, లక్షలాది మందికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కడుపు నిండా భోజనం అందించడం కోసం ఎక్కడికక్కడ టెంట్లు మరీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అటు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూస్తుంటే మధ్యాహ్నం 3:30 నుంచి సభ ప్రారంభం కానుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా అమరావతి నుంచి నేరుగా హెలికాప్టర్లో చిత్రాడ సభ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర కూడా దిగనున్నారు. రాత్రి 10 వరకు ఈ సభ జరగనుంది. ఓ రకంగా చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో థ్యాంక్ యూ పిఠాపురం అనే నినాదంతో ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించున్నారు. అదేవిధంగా గడచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను పూర్తిగా సర్వనాశనం చేసి ధ్వంసం చేసిందని వైసీపీపై ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వనని పవన్ కళ్యాణ్ హెచ్చరించిన నేపథ్యంలో ఆ శపథాన్ని ప్రజలందరూ కూడా చేసి చూపించారు. ఈ నేపథ్యంలో అటు ప్రజాపురం ప్రజలకు కానీ, ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈ సభను వేదికగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించినారు. మరోపక్క 9 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా సభా వేదికపై పవన్ కళ్యాణ్ వివరించున్నారు. ముఖ్యంగా చూస్తుంటే అటు ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం కానీ, విజయనగరం జిల్లాలో కానీ అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డోలీల మోత పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యటించి డోలీల మోత తప్పించి అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా కొంతమంది గిరిజనులు బాధితులు ఏదైతే తాము ఎంతకాలం పడ్డ బాధితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక తమకు తీరని కష్టాలను కూడా సభా వేదికపై వివరించడం కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా 9 నెలల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురం చేశారో ఆ చేసిన అభివృద్ధిపై కూడా ప్రత్యేకంగా వీడియోలు కూడా ఇందులో వివరించున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి సభా వేదిక తరలి వచ్చారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఆయా భాషల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి దారి పొడవున చిత్రాల సభకు సంబంధించి సూచికలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, మాట్లాడి చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం సభ భారీగా జరుగుతుంది, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సందర్భంగా పిఠాపురం సుమారు 10 లక్షల మంది ప్రజానీకం జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ తరలి వస్తున్నారనేటువంటి ఒక ప్రాథమిక అంచనా ఉంది. అందులో భాగంగానే ఈరోజు జనానికి వచ్చేటువంటి ఈ లక్షలాదిగా తరలి వచ్చేటువంటి ఈ జనానికి జేజీఆర్ హాస్పిటల్ అధినేత జనసేన పార్టీ నాయకులు జోగా వీర వెంకటరమణ యాదవ్ గారి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉదయం నుంచి భోజనాలు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి భోజనం చేసి ఇప్పటికే చాలామంది వేలాది మంది భోజనాలు చేసి తరలి వెళ్ళారు. ఏది చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సభని విజయోత్సవ సభగా విజయకేతనంగా పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. దీనిపై మీరు నా పేరు జోగా వీర వెంకటరమణ. నేను పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ అధినేతనే. ఈరోజు ఈ భోజనాలు ఇక్కడ నేను 1,00,000 మంది భోజనాలు ఏర్పాటు చేశాను.